ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఏంటంటే మీకు 365 days అనేది ప్రొడ్యూస్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రైన్ వెదర్, ఏదైనా దానికి సంబంధం లేకుండా మనం గ్రో చేసి రైతు అనే వాళ్ళకి వచ్చేసి రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతాం మనం వచ్చేసి. ఆ ఫెయిల్యూర్ మోడల్ ఇది వర్కౌట్ కాదు, రిటర్న్స్ రావు అని చెప్పేసి కొందరు భయపడుతున్నారు, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కావచ్చు. జనరల్గా ఏంటంటే హైడ్రోపోనిక్స్ లో పండించే పంట వచ్చేసి ఆర్గానిక్ తో పోటీ పడి అమ్మాలి మేము వచ్చేసి ఒక చిన్న బంచ్ కూడా 40 rupees కి 50 rupees కు అమ్మాలి అనేది ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. లేదు నేను ఇక్కడ పండించాను కదా, దీన్ని వాడు 10 కి అమ్మితే నేను 50 or 40 పెట్టాలని అక్కడ దాని వల్ల మాత్రమే ఫెయిల్యూర్ అయినాయి. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనము ఒక గ్రీన్ హౌస్ లో అంటే పాలి హౌస్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్యాక్ సైడ్ హైడ్రోఫోనిక్స్ అండ్ అలాగే వర్టికల్ మెథడ్ లో హైడ్రోఫోనిక్స్, పక్కన ఏరోఫోనిక్స్ అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సాయిల్ లెస్. కంప్లీట్ గా ఈ పాలి హౌస్ చూసుకున్నట్టయితే సాయిల్ లెస్ లో రన్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్స్టర్స్ ఎవరైతే ఫార్మింగ్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువగా పాలి హౌస్ ఫార్మింగ్ లో ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. దాని గురించి దాంతోపాటు ఎక్కువ డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అండ్ అలాగే కన్స్ట్రక్షన్ చేయాలంటే సబ్సిడీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు డెవలప్ చేస్తారు ఏంటి అని చెప్పేసి కంప్లీట్ దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు, వర్టికల్ ఫార్మ్స్ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. అయితే బేసిక్గా అసలు పాలి హౌస్ స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఓపెన్ ఫీల్డ్ ఫార్మ్కి పాలి హౌస్లో చేసే ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఫీల్డ్ కల్టివేషన్ ఏంటంటే కంప్లీట్గా మనకు వచ్చేసి వెదర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అవును. ఎలా ఉంటుంది అంటే వచ్చేసి ఏ ఫార్మర్ అయినా కూడా 6 months పక్క సఫర్ అవుతాడు ఏ ఫీల్డ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా ఆకుకూరలు పండించే రైతు కూడా కాన్సిస్టెంట్గా మనం ఎప్పుడు ప్రొడ్యూస్ అనేది రాదు వచ్చేసి, సో బ్రేక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పాలి హౌస్లో వచ్చేసింది ఎప్పుడు ఏదైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ సీజన్స్ ఉన్నా కూడా ప్రొడ్యూస్ అనేది ప్రాపర్గా వస్తుంది. టైం టు హార్వెస్ట్ చేసుకోగలుగుతారు వచ్చేసి. టైం టు హార్వెస్ట్ చేయగలుగుతున్నప్పుడు అంటే డెఫినెట్లీ ఇన్కమ్ అనేది ప్రాఫిటబిలిటీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి. సో ఎలాంటి సీజన్స్లో అయినా కూడా గ్రో చేసుకోగలుగుతాం. మెయిన్గా చూసుకుంటే మన రెగ్యులర్ ఫార్మింగ్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఈ పాలి హౌస్ ఏ విధంగా చేసుకుంటుంది? సో అదేంటంటే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టెంపరేచర్స్ పెరిగిన కొద్దికి మనకు కొన్ని సీజన్స్లో చూసుకుంటే వర్షాకాలంలో వచ్చేసి మార్కెట్కి కొన్ని క్రాప్స్ అనేది రావు. అవును. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఎండాకాలంలో కూడా కొన్ని క్రాప్స్ రావు. పాలకూర లాంటిది వచ్చి చాలా షార్టేజ్ గా ఉంటుంది. మాకు కొందరు వెండర్స్ ఉంటారు, సీసీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వచ్చేసి. ఈ సీజన్ లో పాలకూర రానే రాదు. లైక్ మొన్న వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి దానిలో మేనేజ్ చేయడం కష్టం. ఆ టైంలో వచ్చేసి ఈ లాంటి పాలి హౌస్ లో ఎలాంటి సిస్టమ్ అయినా సరే మీరు వచ్చేసి హైడ్రోపోనిక్స్ చూస్ చేసుకున్నా లేకపోతే సాయిల్లో ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఏంటంటే మీకు 365 days అనేది ప్రొడ్యూస్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రైన్ వెదర్, ఏదైనా దానికి సంబంధం లేకుండా మనం గ్రో చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్ కి మనం అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ సీజన్ లో ప్రైస్ ఎక్కువగా వస్తుంది, సమ్మర్ లో కూడా ఎక్కువగా వస్తుంది. అంటే 12 months అనే వాళ్ళకి వచ్చేసి రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతాం మనం వచ్చేసి. అయితే ఫస్ట్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మైండ్లోకి రీసెర్చ్ చేయడానికి గూగుల్లోకి కావచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు గ్రీన్ హౌస్ అని, పాలి హౌస్ అని, నెట్ హౌస్ అని ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయని చెప్పి కొంచెం చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. అయితే ఇందులో మెయిన్గా ఏ టైప్స్ ఉన్నాయి, వాటికి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ మనకి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వచ్చేసి 3 types ఆఫ్ పాలి హౌస్లు ఉన్నాయండి. 3 types అంటే ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటాం. దాని వచ్చేసి కంప్లీట్గా లైక్ యాజ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ పాలి హౌస్ అంటాం. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ పాలి హౌస్ అంటే ఒక సైడ్ ఫ్యాన్స్ ఉంటాయి, ఒక సైడ్ ప్యాడ్స్ ఉంటాయి. అదేంటంటే కంట్రోలర్ టైప్, కూలర్ టైప్ అనమాట. కంప్లీట్ గా టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. మనకు వచ్చేసి మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, 28 degrees ఉంటుంది. సేమ్ మనకి ఏసీ ఆన్ చేసుకున్నాం 25 degrees నుంచి 18 degrees 16 degrees అలా మెయింటైన్ చేసుకోగలిగితే సేమ్ లైక్ దట్ మనకు ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ కూడా అలా మెయింటైన్ చేయగలుగుతాం. నేచురల్ వెంటిలేటెడ్ పాలి హౌస్ కిందకి వచ్చినప్పుడు అది ఏ విధంగా వర్క్ అవుతుంది ఫ్యాన్ అండ్ ప్యాడ్ తో కంపేర్ చేసినప్పుడు? అదే న్యాచురల్ వెంటిలేటెడ్ అన్న దాని నేమ్ లోనే అలా ఉంటుంది. న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలి హౌస్, కంప్లీట్లీగా ఎలాంటి పవర్ ని ఎక్కువ తీసుకోకుండా న్యాచురల్. ఇక్కడ ఏంటంటే సైడ్ వెంట్స్ ఉంటాయి, రోలింగ్ షట్టర్స్ ఉంటాయి. కంప్లీట్ గా మనం ఓపెన్ చేస్తాము. మార్నింగ్ ఓపెన్ చేయాలి, నైట్ కి వచ్చేసి ఈవినింగ్ 6 o'clock క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి మొత్తం 4 sides నుంచి ఎయిర్ సర్క్యులేషన్ ఫాలో అవుతుంది. పైకి వెళ్ళే వరకు హాట్ ఎయిర్ అయితే ఉంటుందో పైకి వెళ్ళిపోతుంది, చిమ్నీస్ లాగా వర్కౌట్ అవుతుంది. మన ఇంట్లో ఏవైతే కిచెన్ లో ఉంటుందో అలా మోడల్ గా ఇది ఉంటుంది అనమాట. బేసిక్ గా చెప్పుకోవాలంటే ఫార్మర్ చేతుల్లో ఉంటది. అంటే ఫార్మర్ కూల్ కావాలంటే కూల్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని, లేదంటే లేదు. ఇది చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మన ఫ్యాన్ మీద ఆధారపడి ఉంటుంది. అవును. అక్కడ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ ఏంటంటే మొత్తం ఫ్యాన్ ప్యాడ్స్ ఉంటాయి, కరెంట్ తో కూడుకున్నది. ఇన్ కేస్ కరెంట్ ఏమైనా డిస్ట్రప్షన్ అవుతే కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి ఎలాంటిది ఏం దాంట్లో మళ్ళీ
న్యాచురల్ వెంటిలేటర్లో సైడ్ వెంట్స్ ఎలాగైతే లిఫ్ట్ చేయగలుగుతామో దాంట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. దానిలో సైడ్ చేయగలుగుతాం కానీ చాలా తక్కువ, ఎందుకంటే కంప్లీట్ గా క్లోజ్డ్ గా ఉంటది, ఎక్కువగా హైట్ కూడా చాలా తక్కువగా ఉంటది, స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అక్కడ ఈ దాని స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటది. దీని హైట్ వచ్చేసి యాజ్ పర్ NHB ప్రకారం, హార్టికల్చర్ బోర్డ్ ప్రకారం ఏంటంటే 6.5 నుంచి లైక్ దట్ ఈస్ రేంజ్ 6 to 6.5 నుంచి 7 రేంజ్ వరకు ఉండాలి, అంటే 7 మీటర్ హైట్ వరకు ఉండాలన్నమాట. సో దాంట్లో ఉన్నప్పుడు ఏమైతే మన హైట్ పెరిగినప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ కంట్రోల్డ్ గా ఉంటది, మనం చేయగలుగుతాం. ఏదైతే ఫ్యాన్ అండ్ పైప్ సిస్టమ్ లో చేయగలుగుతున్నామో ఇది ఇక్కడ కూడా మనం చేయగలుగుతాం. అంటే ఫార్మర్ కి వచ్చేసి అవగాహన ఉన్నంత వరకు, అవగాహన ఉంటే ఈ దాంట్లో కూడా చాలా సేమ్ అవుట్పుట్ కూడా తీయగలుగుతాం. ఎందుకంటే ఫార్మర్ కి అవగాహన ఉండాలి, సైడ్ వెన్స్ ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలి, ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలి, హ్యూమిడిటీ అనేది ఉంటుంది, హ్యూమిడిటీ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా తగ్గించుకోవాలి, ఏ పర్సంటేజ్ లో ఉంటేనే ప్లాంట్ అనేది అప్టేక్ తీసుకుంటది, మంచి గ్రోత్ అవుతుంది. అవన్నీ వచ్చేసి ఒక అవగాహన రూపంలో ఉన్నప్పుడు ఫార్మర్ కి వచ్చేసి మంచి దిగుబడి వస్తుంది ఈ నేచురల్ వెంటిలేటర్ పాలీహౌస్. ఇవి రెండు కాకుండా ఇంకొక మోడల్ ఏముందంటే నెట్ హౌస్ అంటాం దాన్ని వచ్చేసి. ఈ నేచురల్ వెంటిలేటర్ పాలీహౌస్ కన్నా ఇంకొకటి కాస్ట్ పరంగా ఇంకా తక్కువగా చేసుకోగలిగితే ఏంటంటే నెట్ హౌస్ రూపంలో ఉంటుంది. నెట్ హౌస్ ఏంటంటే కంప్లీట్ గా నెట్ బేస్డ్ అనమాట. ఇందులో రెండు రకాలుగా ఉంటుంది, రో బేస్డ్, ఒకటి కాలమ్ బేస్డ్ అనమాట. ఏంటంటే రో బేస్డ్ కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఏంటంటే అక్కడ ఇది వర్షాకాలంలో వచ్చేసి రెయిన్ ప్రొటెక్షన్ ఉంటుంది, దీనికి NBPH కి వచ్చేసి దానికి రెయిన్ ప్రొటెక్షన్ అనేది ఉండదు, కానీ ప్లాంట్ కి ఎలాంటి అనేది హానికరంగా ఉండదు. అంటే ఫోర్స్ఫుల్ గా వాటర్ అనేది వర్షాకాలంలో ఫోర్స్ఫుల్ గా వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ప్లాంట్స్ కి ఉంటుంది. ఈవెన్ సమ్మర్ టైంలో కూడా తగ్గిస్తుంది అనమాట, 50% హీట్ తగ్గిస్తుంది అనమాట దీంట్లో కూడా. అయితే ఈ మూడిటి మధ్యలో డిఫరెన్స్ చూసుకున్నట్టయితే పెస్ట్ పరంగా చూస్తే మూడిట్లో పెస్ట్ ని కంట్రోల్ చేస్తుందా, లేకపోతే పెస్ట్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ అదే విధంగా కూడా ఏంటంటే మనకు మంచి ఏమంటే ఎలా వాడాలి, పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మనకు ఉంటేనంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. దాన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్ అంటాం. దాన్ని ఎలా వాడతాం, నీమాయిల్స్ వచ్చేసి మొత్తం ఆర్గానిక్ వెళ్ళే వాడొచ్చు వచ్చేసి. కానీ ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో చాలా వరకు అందరు ఏమంటారు చాలా తక్కువగా ఉంటది అంటారు, కానీ మనకు రైతులకు కానీ లేకపోతే ఎవరైతే చేస్తున్న ఫార్మర్స్ కూడా దీన్ని ప్రాపర్ గా మేనేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ అవాయిడ్ చేయగలిగింది అనుకో, ఏదైనా ఉందనుకో, పెస్ట్ ఒక్కసారి వచ్చిందనుకో వి కాంట్, చాలా వరకు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ ద 2 days లో కానీ కవర్ అయి ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుంది యాక్చువల్ గా, కానీ అది తెలియదు అనమాట చాలా మందికి. అవును, ఏమంటారు అంటే మొత్తం కవర్ అయి ఉంది కదా, అసలు పెస్ట్ అనేది రాదు అని కొందరు అంటుంటారు. అయితే వన్స్ ఎంటర్ అయితే మాత్రం కష్టంగా ఉంటుంది చాలా అనమాట. దీనికంటూ నీమ్ ఆయిల్ అనేది బెస్ట్ సొల్యూషన్. నీమ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. నీమ్ ఆయిల్ లో కూడా కొన్ని ఉంటాయి, అంటే మార్కెట్ లో దొరికేవి ఏంటంటే 1000 ppm కానీ 1500 ppm అని అంటాం, కానీ దానికన్నా ఒక 10,000 ppm అనేది తీసుకోగలిగితే ఫార్మరు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది ప్లాంట్ వచ్చేసి, తొందరగా ప్లాంట్ రికవరీ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రీజియన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పాలీహౌస్ సూటబుల్ అని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే బేసిక్ గా ఏ పాలీహౌస్ ఏ రీజియన్లకు బెస్ట్ అంటారు, అంటే ఎవరు ఏ ప్లేస్ లో అయినా కూడా దీన్ని పెట్టుకోవచ్చు, ఈ మెథడే పెట్టుకోవాలనేది అటువంటిది ఏం లేదండి. మన తెలంగాణ ఆంధ్రలో చూసుకుంటే ఏ పాలీహౌస్ అయినా కూడా మనం చేసుకోవచ్చు, ఏ రీజియన్ అయినా చేసుకోవచ్చు, కోస్టల్ ప్రాంతంలో కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఏమైతుందంటే కొన్ని డైరెక్షన్స్ మార్చగలుగుతాం మనం వచ్చేసి విండ్ స్పీడ్ ను బట్టి స్పాన్స్ కానీ లేకపోతే అటువంటి వాటిని మార్చగలుగుతాం తప్పిస్తే కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మనం ఫ్యాన్ అండ్ పైప్ సిస్టమ్ చేసుకోవచ్చు, ఆయన లేకపోతే నేచురల్ వెంటిలేటర్ పాలీహౌస్ చేసుకోవచ్చు, ఆయన నెట్ హౌస్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి బట్ డిజైన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. అక్కడ మనం ఎలా డిజైన్ చేస్తున్నాం, విండ్ స్పీడ్ ఎలా వస్తుంది, కోస్టల్ హ్యూమిడిటీ ఎంత క్రియేట్ అవుతుంది, దాన్ని బట్టి మనం సిస్టమ్ ని డిజైన్ చేసుకోవాలి. కొందరు ఏమనుకుంటూ ఉంటారు అంటే అసలు ఏముంది జస్ట్ మీరు ఎలా చేసుకున్నారో నేను కూడా అలాగే చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు కొందరు. అవునవును. అయితే వాళ్ళ రీజియన్ వాళ్ళ ప్లేస్ ని బట్టి స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. అంటే రైతులకు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా అంటే కాస్ట్ బేస్డ్ గా ఉన్నప్పుడు మన కాంటినెంట్ తెలంగాణ చూసుకున్నా కానీ రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే కూడా ఎలాంటి మనకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ నెట్ హౌస్ తో కూడా మనం పంటలు పండించుకోవచ్చు. నేచురల్ వెంటిలేటర్ పోకుండా నేచురల్ వెంటిలేటర్ కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది, నెట్ హౌస్ అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మనం చేసుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు. వచ్చేసి బెల్ పెప్పర్ పండించుకోవచ్చు, కుకుంబర్ పండించుకోవచ్చు, ప్రతి ఒక్క పంట పండించుకోవచ్చు దీంట్లో కూడా. అయితే క్రాప్ బేస్ చూసుకున్నప్పుడు ఈ 3 పాలీహౌస్లలో ఏ క్రాప్ అయినా పండించుకోవచ్చా, లేకపోతే ఈ క్రాప్ కి ఇదే బెస్ట్ అంటూ కొన్ని క్రాప్స్ సెలెక్టెడ్ క్రాప్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే మనకు వచ్చేసి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేదా సెల్ఫ్ పాలినేషన్ సీడ్స్ అనేది అందుబాటులో ఉండాలి. మనం చూస్ చేసుకునే క్రాప్ అయితే ఉంటుందో సీడ్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక మంచి కంపెనీ సీడ్స్ తీసుకొని మనం చేయగలుగుతానంటే మంచి
ఆదాయం అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్కెట్లో వచ్చి ప్రూవెన్ సిస్టమ్ ఉండాలి. మేము కూడా చాలా వరకు రైతుల దగ్గర వెళ్ళేటప్పుడు మా దగ్గర మేము ట్రయల్ చేసేటప్పుడు మేము ఫస్ట్ ఇక్కడ ట్రయల్ చేసుకుంటాం. ఇక్కడ ట్రయల్ చేసుకొని మంచి దిగుబడి మనకు వస్తుంది అంటే ఆ సీడ్ జర్మినేషన్ కూడా కావాలి. మనం తీసుకున్న సీడ్ అనేది ఒక సీడ్ వచ్చేసి కుకుంబర్ తీసుకుంటే 6 నుంచి 7 రూపాయల వరకు ఒక సీడ్ కాస్ట్ ఉంటుంది. మనకు ఆ జర్మినేషన్ కూడా కావాలి. తెచ్చుకున్నది ఒకటే కాదు, కంపెనీ కాదు, జర్మినేషన్ అయ్యి మంచి మొక్క అవుతుంది, దానికి సాప్లింగ్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ మనకు వచ్చేసి. ఓకే, అయితే క్రాప్ ఈల్డింగ్ పరంగా చూసుకుంటే మనకు ఓపెన్ ఫీల్డ్ ఫామ్ లో, మీరు ఎగ్జాంపుల్ గా మనం పాలక్ తీసుకుంటే ఓపెన్ ఫీల్డ్ ఫామ్ లో ఇదే స్క్వేర్ ఫీట్ లో ఎంతవరకు అవుట్పుట్ వస్తుంది, అదే మీకు ఏ విధంగా వస్తుంది? మాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మేము ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే హైడ్రోపోనిక్స్ లో మేము పండిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ మామూలుగా ఓపెన్ ఫీల్డ్ కల్టివేషన్ లో చేస్తున్నప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ లైక్ అయితే ఒక 10 కేజీల పాలకూర వచ్చింది అనుకోండి, ఒక చిన్న స్పేస్ స్క్వేర్ ఫీట్ లో వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చేసి 20 to 30 కేజీస్ ఆఫ్ పాలకూర వస్తుంది. స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది, హై హీల్డ్ వస్తుంది. అంటే దీనిలో కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం మేనేజ్ చేస్తుంది ఒక నేను నోడిదార 10 వస్తుంది 20 వస్తుంది కాదు, దానిలో కూడా ప్రాపర్ గా మేనేజ్ చేస్తే వస్తుంది అనమాట. దాని యొక్క పారామీటర్స్ ఉంటాయి. మనం టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేస్తున్నాము, ఎలా వాటర్ సప్లై ఇస్తున్నాం, పిహెచ్ ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఈసీ ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఇవన్నీ ఒక పారామీటర్స్ మనం ఉన్నప్పుడు మాత్రమే హీల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా అని ఒక మాట అంటేనంటే ప్రతి ఒక్కరు అదే అంటారు. చాలా ఉంటాయి దీనిలో కూడా బ్యాక్ ఎండ్ వచ్చేసి. ఓకే ఓకే, సాయిల్ లో చేసే క్రాప్స్ గురించి మాట్లాడాం కదా. అయితే సాయిల్ లెస్ ఫార్మింగ్ ఈ మధ్య అంటే లాస్ట్ 4-5 years నుంచి వస్తుంది కదా. అయితే సాయిల్ లెస్ లో ఏ టైప్స్ ఉన్నాయి, అసలు బేసిక్ గా సాయిల్ లెస్ ఫార్మింగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది? సాయిల్ లెస్ లో వచ్చేసి ప్రతి లీఫీ వెజిటేబుల్స్ అన్ని గ్రో చేసుకోవచ్చు. ఎలాంటి ఇండియన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎక్సోటిక్ లీఫీ వెజిటేబుల్స్ కానీ అన్ని గ్రో చేసుకోవచ్చు ఈ సాయిల్ లెస్ కల్టివేషన్ లో. అంటే జనరల్ గా ఎక్కువ సాయిల్ లెస్ కల్టివేషన్ లో ఏంటంటే లీఫీ గ్రీన్స్ కానీ లేకపోతే ఎక్సోటిక్ లీఫీ గ్రీన్స్ కానీ కావాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఎన్ఎఫ్టీ సిస్టమ్స్ అంటాం, దీన్ని వచ్చేసి న్యూట్రియన్ ఫిల్మ్ టెక్నిక్ అంటాం. ఇలాంటి మెథడ్ ని మనం ఫాలో అవుతేనంటే హయ్యర్ హీల్డ్ అనేది వస్తుంది మనకు వచ్చేసి. అండ్ ఈవెన్ లో వాటర్ సేవింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, పవర్ కూడా కన్జంప్షన్ చాలా తక్కువగా చేసుకోవచ్చు. అలా ఈ 3 ప్రాపర్టీస్ ఎక్కువ మనం ఫాలో అవ్వాలి వచ్చేసి. అదే వచ్చేసి లాంగర్ డ్యూరేషన్ క్రాప్స్ తీసుకున్నాం అనుకో, ఫర్ సపోజ్ లైక్ యాజ్ ఏ కుకుంబర్ కానీ లేకపోతే అంటే బ్రోకోలీ కానీ లేకపోతే బెల్ పెప్పర్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ బేస్డ్ మెథడ్ అనేది, ఇలాంటి గ్రో బ్యాగ్ కానీ ఇలాంటి బేస్డ్ మెథడ్ అని లేకపోతే గ్రో స్లాబ్ అంటాం అది వచ్చేసి, అలాంటి మెథడ్ అనేది సూటబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే లాంగర్ డ్యూరేషన్ క్రాప్స్ వచ్చేసి ఇవి 4 to 6 months వరకు ఉంటుంది. కుకుంబర్ వచ్చేసి 4 months క్రాప్ వస్తుంది, బెల్ పేపర్ వచ్చేసి మనం 6 to 7 months కూడా గ్రో చేసుకోవచ్చు. అంటే అన్ని మంత్స్ వరకు ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. అయితే దీంట్లో వర్టికల్ అంటే హైడ్రోఫోనిక్స్ ఉంది, అండ్ అలాగే ఏరోఫోనిక్స్ ఉంది, గ్రో బ్యాగ్, బకెట్ సిస్టమ్, ఇంకా ఆ మెథడ్ ఏమంటారు, ఓపెన్ ట్రప్స్ అంటాం, ఆ మెథడ్, ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా. అయితే ఇవన్నిట్లోకి బెస్ట్ ఆప్షన్ ఏదో అంటారు? బెస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫార్మరు ఏ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కి చూస్ చేసుకుంటారు, క్రాప్ బేస్డ్ గానే ఉంటుంది అనమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఖర్చు అనేది పెరుగుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఓన్లీ లీఫీ గ్రీన్స్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ సిస్టమ్ కి వెళ్తాం, అదే సూటబుల్ వచ్చేసి. మనం ఈ దాంట్లో కూడా చేసుకోగలుగుతాం, కానీ దానిలో హై ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. గ్రో బ్యాగ్ లో కూడా పాలకూరలు ఆకుకూరలు అన్ని పండించవచ్చు, కానీ అక్కడ అందులో స్పేస్ అన్నమాట. స్పేస్ మనం చిన్న స్పేస్ లో మనం హై ఈల్డ్ తీసుకోవచ్చు వచ్చేసి, అండ్ మోర్ ప్రొడ్యూస్ అనేది పండించగలుగుతాం మనం దానిలో వచ్చేసి. ఇది వర్టికల్ మోడల్ అంటాం దీన్ని వచ్చేసి. ఈవెన్ ఫ్లాట్ బెడ్ కూడా మనం చేయగలుగుతాం వచ్చేసి. ఓకే ఓకే. అయితే ఈ వర్టికల్ మోడల్ లేదు హైడ్రోఫోనిక్స్ అనేది ఏదైతే ఉందో, ఇది లాస్ట్ 1.5 year 2 years లో కొందరు చూసిన వాళ్ళు ఏమంటున్నారు, ఆ ఫెయిల్యూర్ మోడల్ ఇది వర్కౌట్ కాదు, రిటర్న్స్ రావు అని చెప్పేసి కొందరు భయపడుతున్నారు. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కావచ్చు. అంటే ఇది ఒక మార్కెట్లోకి ఎట్లా అంటే కొంతవరకు వచ్చేసి మిస్కన్సెప్షన్ వెళ్ళింది. అంటే జనరల్గా ఏంటంటే హైడ్రోపోనిక్స్ లో పండించే పంట వచ్చేసి ఆర్గానిక్ తో పోటీ పడి అమ్మాలి మేము వచ్చేసి, ఒక చిన్న బంచ్ కూడా 40 rupees కి 50 rupees కు అమ్మాలి అనేది ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే మేము ఫాలో అయ్యే ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే జనరల్ గా 10 రూపాయలు పర్ సపోజ్ లైక్ ఒక 10 kgs ఆఫ్ పాలకూర ఒక 10 square feet లో వచ్చింది అనుకోండి, ఓపెన్ ఫీల్డ్ లో వచ్చింది అనుకోండి, ఇక్కడ 20 to 25 kgs వస్తుంది ఇక్కడ వచ్చేసి. ఈ 10 రూపాయలకే కట్ అనుకోండి, లేకపోతేనంటే ఇక్కడ 10 రూపాయలకే కట్టేసుకోండి, కానీ ఇక్కడ 25 kgs వస్తుంది, ఇక్కడ వచ్చేసి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. అక్కడ నీకు మనీ అనేది జనరేట్ ఎక్కువగా అవుతుంది కదా. ఇక్కడ కూడా మోడల్ ఏమవుతుంది 365 days అనేది ప్రొడ్యూస్ అనేది వస్తూ ఉంటది. అలా కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది వచ్చేసి. ఇంకొకటి లేదు, నేను ఇక్కడ పండించాను కదా, దీన్ని వాడు 10 అమ్మితే నేను 50 or 40 పెట్టాను
పెట్టాలని అక్కడ దాని వల్ల మాత్రమే ఫెయిల్యూర్ అయినాయి. మేము కూడా మా దగ్గర ఇంటర్న్స్ వస్తుంటారు, చాలా వరకు మేము రీసెర్చ్ చేస్తుంటాం వచ్చేసి, మార్కెట్ అనాలిసిస్ చేస్తాం, ఏ సీజన్ లో ఏ క్రాప్ కు ఎంత మార్కెట్ ఉంది, దాని ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ప్రతి దాన్ని బట్టి మాకు ఒక రీసెర్చ్ ఉంది మాకు వచ్చేసి. దాన్ని బట్టి మేము రైతులకు కూడా మేము సజెస్ట్ చేస్తాం. మీరు అన్నది ఏంటంటే ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందంటే ఇది ఒక్క దాని వల్ల, మార్కెట్ విషయంలో మాత్రమే ఫెయిల్ అవుతుంది. మార్కెట్ విషయంలో అంటే వాళ్ళు కూడా ఏంటంటే మేము ఎంత డిమాండ్ చేస్తాం, ఇంత ఉంటుంది ప్రైస్ అనేది అనే దానికోసం అంటే వేరే వాళ్ళు చెప్పబడింది అంతే. ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్క మోడల్ ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు పాలియోస్ కి ఎంత ఖర్చు అవుతుంది, దీని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి ఒక్కటి వాళ్ళకి అవేర్నెస్ ఉండగలిగితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ హై బడ్జెట్ తోని క్యాపిటల్ పెట్టేసి ఆర్ఓఐ రావాలి అంటే చాలా కష్టం అనమాట. దాని వల్లనే ఫెయిల్యూర్స్ అయినాయి తప్పిస్తే గానీ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది చాలా ప్రూవెన్ సిస్టమ్. మన ఇండియాలో ఒక్కటి అడాప్ట్ చేసుకున్నది కాదు, ప్రతి గ్లోబల్ వైడ్ గా ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాయి అన్ని వచ్చేసి. ప్రజెంట్ వచ్చేసి ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, లేకపోతే అలాంటి కంట్రీస్ చాలా అడాప్ట్ చేసుకొని స్కీమ్స్ కూడా వాళ్ళ ఒక మంచి ప్రోటోకాల్ తో వెళ్తున్నారు వాళ్ళు వచ్చేసి. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆర్గానిక్ తో కాంపిటేటివ్ గా ఉంది అని అంటే ఫార్మర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వెళ్తున్నారు అంటున్నారు. అండ్ అలాగే కన్స్యూమర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, ఓపెన్ ఫీల్డ్ లో వచ్చే క్రాప్ హెల్త్ బాగుంటుంది, బెనిఫిట్స్. ఇది ఎందుకంటే కంప్లీట్లీ మనం వాటర్లో ఏదైతే న్యూట్రియన్స్ కావాల్సిందో అవన్నీ ఇస్తున్నాం కంప్లీట్గా, అంత ఆర్టిఫిషియల్ అని చెప్పేసి కొందరు కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఇది బయట చూసుకుంటే అట్లీస్ట్ ఒక 50% అయినా సాయిల్ నుంచి తీసుకుంటుంది, నేచర్ నుంచి. ఇందులో కంప్లీట్గా మనం వాటర్లోనే ఇస్తున్నాం కదా అని చెప్పి కొందరు అనుకుంటున్నారు. ఇది నేను చెప్తుంది కాదు వచ్చేసి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దే ఆర్ ప్రూవెన్ ఏమంటున్నారంటే హైడ్రోపోనిక్స్ అనేది బియాండ్ ది ఆర్గానిక్ అంటున్నారు. స్టిల్ ఇట్స్ డిబేటబుల్. నేను మాత్రం ఒక 3 పాయింట్స్ చెప్తాను. సాయిల్లో పండించే పంట వచ్చేసి వాటర్ కంటామినేషన్ అవుతుంది. మన బోర్వెల్ ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ నుంచి వచ్చే వాటర్ అనేది ఎలా వస్తుంది, ఎలా మనం ఏంటి లైక్ టెస్ట్ చేస్తున్నాం అనేది ఎవరు చూడరు వచ్చేసి. అక్కడ వాటర్ కంటామినేషన్ ఉంటుంది. ఈవెన్ సాయిల్ కంటామినేషన్ డెఫినెట్లీగా ఉంది. మన తరతరాలుగా మనం చేస్తున్నాం వచ్చేసి, గ్రీన్ రివల్యూషన్ వచ్చినప్పటి నుంచి మనం వచ్చేసి దెర్ ఇస్ అ కంటామినేట్ అయిపోయింది. కంటామినేషన్ డిఫరెంట్ సోర్సెస్ కి అయి ఉండొచ్చు మన సాయిల్ వచ్చేసి, అండ్ వెదర్ నుంచి కూడా కావచ్చు. ఇక్కడ నుంచి డిఫరెన్స్ నేనేం చెప్తానంటే, వాటర్ కంప్లీట్లీగా వచ్చేసి ఆర్ఓ వాటర్ వాడతాం మనం ఇక్కడ వచ్చేసి, లైక్ ఫిల్టర్డ్ వాటర్ వాడతాం వచ్చేసి. అండ్ వచ్చేసి సాయిల్ అనేది ఉండదు. సో దెర్ ఈస్ నో కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ ఉండదు. ఎయిర్ బయటికి వెళ్ళి రావడానికి ఏమి ఉండదు, స్కోప్ ఉండదు. ఎందుకంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో చేస్తాం కాబట్టి దీస్ థింగ్స్, ఈ 3 పారామీటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సో బియాండ్ ద ఆర్గానిక్ అని చెప్పగలుగుతాం. లెస్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ ఉంటుంది, లెస్ ఫెర్టిలైజర్స్ అనమాట. దాన్ని బట్టి మనం యూఎస్డీ కూడా అదే అప్రూవ్ చేసింది బియాండ్ ఆఫ్ ఆర్గానిక్ అనేది. బట్ స్టిల్ ఇట్స్ డిబేటబుల్. అయితే మొత్తానికి పాలీ హౌస్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది కాదు, పాస్ట్ లో ట్రెండ్ అయ్యింది. చాలా మంది స్టార్ట్ చేశారు, స్కీమ్స్ తీసుకున్నారు. అయితే వాళ్ళు ప్రజెంట్ ఈ డే చూసుకున్నట్టయితే చాలా వరకు క్లోజ్ అయి ఉన్నాయి. వాళ్ళు మనకు అంటే మార్కెట్లోకి వచ్చి చెప్తున్నది ఏంటంటే పాలీ హౌస్ అనేది వర్కౌట్ కాదు అన్నట్లుగా, కొంచెం ఫెయిల్యూర్ మోడల్ అన్నట్టుగా చూపిస్తున్నారు. కొందరు కమెంట్ చేస్తున్నారు కూడా, అంటే కొందరు ఎక్స్పర్ట్స్ కూడా చేసిన వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారు. అయితే బేసిక్గా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏమంటారు, అసలు మళ్ళీ ఇప్పుడు ఇది ట్రెండింగ్లోకి రావడానికి కారణం ఏముంటుంది? రీజన్ అంటే మేజర్గా వచ్చేసి ఏంటంటే క్రాప్ సెలెక్షన్ ఇస్ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ప్రొటెక్షన్ కల్టివేషన్లో క్రాప్ సెలెక్షన్ అనేది మంచి ఇంపార్టెంట్. అందులో ఏంటంటే మనకు ఎలా ఆపరేట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. పాలీ హౌస్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఆ పాలీ హౌస్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి. జనరల్గా మనము ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, సాయంత్రం వేళల్లో వచ్చేసి అన్ని సైడ్ వెంట్స్ అన్ని క్లోజ్ చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ గా హ్యూమిడిటీ అనే లెవెల్స్ అన్ని కానీ లేకపోతే ప్రాపర్ గా ఉంటాయి. కొన్నిసార్లు బయట వర్షం పడుతుంది అనుకోండి, ఎక్కువగా ఉంది అనుకున్నా, హ్యూమిడిటీ పెరిగిపోతుంది. హ్యూమిడిటీ పెరిగిపోయినప్పుడు మనకి ఏంటంటే వర్షం పడ్డప్పుడు పెరిగిపోయిన కొద్దిగా ఏమవుతుంది, ప్లాంట్ అనేది అబ్జర్ప్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. అప్పుడు వచ్చేసి ప్లాంట్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో కూడా ఉంటుంది. అంటే దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగితే తెలుస్తేనంటే సో ఈజీ టు అనమాట. ఏంటంటే ఎప్పుడు సైడ్ వెంట్స్ ఓపెన్ చేయాలి, రోలింగ్ షట్టర్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, అది చిన్న అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది ఒక్క పాయింటే కాదు, చాలా కొన్ని ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతే ఈజీగా ఈల్డ్ అనేది చాలా వరకు తీసుకురాగలుగుతాం వచ్చేసి. ఇప్పుడు మన ఒక్క తెలంగాణ స్టేట్ అనే కాదు, చాలా వరకు ఇప్పుడు బెంగళూరు కానీ లేకపోతే అంటే రాజస్థాన్ కానీ ఇలాంటి స్టేట్స్ లో మంచి మంచి దిగుబడులు సంపాదిస్తున్నారు వాళ్ళు. హెల్ప్ ఆఫ్ లైక్ న్యాచురల్ చూసుకున్నట్టయితే ఒక ఎంటైర్ విలేజ్ పాలీ హౌస్ విలేజ్ గా పిలుస్తా ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి సబ్సిడీలు ఇస్తుంది రాజస్థాన్ లో. కంప్లీట్ గా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ప్రకారం, ఒక మెకానిజం ప్రకారం వాళ్ళందరికి ఇస్తుంది వచ్చేసి. ఒక ఏమంటారు డ్రా సిస్టమ్ ఏదో ఉంది వాళ్ళ దగ్గర
దగ్గర వచ్చేసి ఆ డ్రా సిస్టమ్ బేస్డ్ గా అందరికి ఫార్మర్స్ కి వచ్చేసి వాళ్ళు సబ్సిడీ వైజ్ ఇస్తుంది వచ్చేసి చాలా వరకు 90% to 100% వరకు కూడా ఇస్తున్నారు అక్కడ వచ్చేసి. ఓకే. మన దగ్గర ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ మన దగ్గర లేదు వచ్చేసి, ఇవ్వట్లేదు. పాలిహౌస్ కావచ్చు, ఈ సాయిల్ లెస్ ఫార్మింగ్ లో కావచ్చు, మెయిన్ గా చూసుకున్నట్టయితే మనము ఒక వెబినార్స్ అటెండ్ అయ్యో లేకపోతే క్లాసెస్ అటెండ్ చేసి నేను క్రాప్ తీయగలుగుతాను, ఎవరైనా కానీ క్రాప్ తీయగలుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే క్రాప్ మనం సెల్ చేసుకుంటేనే ప్రాఫిట్ అవుతాము, దాని నుంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ఈ పార్ట్లోనే మేజర్గా అందరూ ఫెయిల్ అవుతున్నారు. అయితే మీరు ఏ స్ట్రాటజీ బెస్ట్ అంటారు, లేకపోతే మీరు ఏది ఫాలో అవుతున్నారు? ఇప్పుడు వచ్చిన ఏంటంటే మనకు అదృష్టం ఏంటంటే ఒకటి ఏంటంటే మనకు ఈ స్టార్ట్అప్ కంపెనీస్ రావడం వల్ల జెప్టో కానీ లేకపోతేనంటే ఈ స్విగ్గీ, ఇన్స్టా కానీ లేకపోతే బ్లింకిట్స్ కానీ లైక్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కెట్స్ కానీ ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఏంటంటే వాళ్ళే ఒక కోల్డ్ స్టోరేజ్ ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళే డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ ప్రొడ్యూస్ ని వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోగలుగుతున్నారు వచ్చేసి. సో ఈ లింకప్ అనేది ఉంది అనుకోండి, మనకు వచ్చేసి మనం సేల్స్ అసిస్టెన్స్ మేము ఇస్తున్నాం, మా ఫార్మర్స్ అందరికి మేము సేల్స్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళతో మాట్లాడి అదే ప్రొడ్యూస్ ని అక్కడ సప్లై చేయగలుగుతున్నాం. సో దానివల్ల రైతు అనేది బెనిఫిట్ గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ అలాగే ఇంకొకటి సోషల్ మీడియా పరంగా మనం సేల్ సోషల్ మీడియా పరంగా కూడా లైక్ చాలా మంది చిన్న చిన్న హోమ్ గార్డెనర్స్ కానీ లేకపోతేనంటే ఇండోర్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ హైడ్రోపోనిక్స్ తో అనుకుంటేనంటే చిన్న చిన్న ప్లాట్ లో చూసుకొని ఒక లెట్యూస్ లాంటివి కానీ లేకపోతే లేకపోతే కేల్ లాంటివి, బేసిల్ లాంటివి ఇలాంటివి తీసుకొని ఒక ప్రిస్క్రిప్ట్ లేకపోతే ఏంటంటే ఒక సలాడ్ బాక్స్ లాంటివి సప్లై చేస్తున్నారు. సో అది కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చిన్న లేకపోతే B2C మోడల్ లాగా బిల్డ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు వచ్చేసి. ఓకే. అది కంప్లీట్గా మేము ప్రజెంట్ పాలిహౌస్లో కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడాము. ఇంకా దీంట్లో ఇన్ డెప్త్ వెళ్తే చాలా వరకు టాపిక్స్ ఉన్నాయి. అంటే ప్లాంట్ హెల్త్ కావచ్చు, దాని గ్రోయింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, ఏ క్రాప్ ఏ విధంగా పెంచాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చాలా వరకు ఉంటాయి. దాని గురించి వర్టికల్ ఫార్మ్స్ని కాంటాక్ట్ అండి. అండ్ అలాగే ఈ పాలిహౌస్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కష్టంగా ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి సబ్సిడీస్ కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. అన్న థ్యాంక్ యూ అన్న, ఇంతవరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనిల్.